హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. న్యూజిలాండ్ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మ్యాట్ హెన్రీ 5 వికెట్ హాల్ తీశాడు విత్ అన్ ఎకానమీ ఆఫ్ 5.25. విలియం ఓరుక్ ఒక వికెట్, రచిన్ రవీంద్రకు ఒక వికెట్, మిచెల్ శాట్నర్కి ఒక వికెట్, జెమిసన్కి ఒక వికెట్. అలా 249 ఓవర్స్ అయిపోయాయి. మన బ్యాటింగ్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడాడు. 78 రన్స్ కొట్టాడు 98 బాల్స్లో. అక్షర్ పటేల్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. బాల్స్ కొన్ని ఎక్కువ ఆడినా కానీ శ్రేయస్ అయ్యర్కి వికెట్ పోకుండా మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి క్యామియో ఆడాడనే చెప్పాలి. 61 బాల్స్లో 42 రన్స్ కొట్టాడు. హార్దిక్ పాండ్యా 45 బాల్స్లో 45 రన్స్ కొట్టాడు. హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ బిగ్ ఇంపాక్ట్ చూపించిందనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్లో వచ్చి కొంచెం ఫాస్ట్గా ఆడడం వల్ల కొన్ని రన్స్ పెరిగాయి మనకి స్కోర్ బోర్డ్లో. ఇంకా కేఎల్ రాహుల్ చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. 29 బాల్స్లో 23 రన్స్. ఇంక ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ గురించి. అసలు ఏం క్యాచ్ అది! విరాట్ కోహ్లీ వికెట్కి మాత్రం గ్లెన్ ఫిలిప్స్కే క్రెడిట్ ఇవ్వాలి. మంచి క్యాచ్ పట్టి విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. ఇంకా మన బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి 5 వికెట్ హాల్ తీశాడు విత్ అన్ ఎకానమీ ఆఫ్ 4.2. మిగిలిన స్పిన్నర్స్ ముగ్గురికి తలా ఒక వికెట్ వచ్చింది. కుల్దీప్ యాదవ్కి 2 వికెట్స్ వచ్చాయి. హార్దిక్ పాండ్యాకి 1 వికెట్ వచ్చింది. ఇంకా న్యూజిలాండ్ బ్యాటర్స్ విషయానికి వస్తే కేన్ విలియమ్సన్ ఒక్కడు ఒంటరి పోరాటం చేశాడని చెప్పాలి. 120 బాల్స్లో 81 రన్స్ కొట్టాడు. మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న క్యామియోస్ ఆడాడు కానీ కేన్ విలియమ్సన్తో పాటు ఎవరు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇంకా సెమీఫైనల్ విషయానికి వచ్చేస్తే నిన్నటి మ్యాచ్ రిజల్ట్తో ఎవరెవరితో సెమీఫైనల్ ఆడతారన్న విషయం తేలిపోయింది. మనం ఆస్ట్రేలియాతో 4th ఫస్ట్ సెమీఫైనల్ దుబాయ్లో ఆడబోతున్నాం. న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో 5th సెకండ్ సెమీఫైనల్ ఆడుతుంది. ఆస్ట్రేలియా వాళ్ళ మెయిన్ బౌలర్స్ అందరూ ఇంజురీ అయినా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నారు. సో వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు. మన టీం కూడా స్ట్రాంగ్గా ఉంది. సో టఫ్ ఫైట్ ఇస్తారు. మంచి నాకౌట్ మ్యాచ్ ఉంటుందని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకేమన్నా కాంప్లిమెంట్స్, కామెంట్స్, సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టంప్స్ అండ్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్.